అంటారా, తర్వాత వచ్చిందంటారా, ఇది ఒక దాన్ని ఏమంటారు సంధికాలపు మాట ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవలే కానీ ఏం అవ్వచ్చులే, మన మనవాళ్ళ టైం కావచ్చేమో, ఇప్పుడు హైటెక్ సిటీ అప్పట్లో బాబు గారు చెప్పినప్పుడు తిట్టారు, ఇవాళ 100 కోట్లకు వచ్చింది కదా అని మాట్లాడేవాడు ఉన్నాడు ఇక్కడ. ఈ మాట్లాడే వాళ్ళే వీళ్ళకి. కానీ చాలా మంది రైతుల్లో కూడా ఆ భావం లేదు అక్కడ. రైతులు కూడా నమ్మట్లేదు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు అన్నట్టే ఉన్నారు తప్ప రైతుల్లో కూడా ఫీలింగ్ అనిపించట్లేదు. మన ముదిమర వాళ్ళ కాలానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూడాలి. ఎందుకు అంటే నేననే పాయింట్ ఏంటంటే, మనం హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళేది ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, చదువు కోసం. ఇక్కడ చదువు ఓకే, ఫస్ట్ మన నాయకులు ఇక్కడ మనకి బెదవాడలో హాస్పిటల్స్ వైజాగ్ లో లేవా? ఎందుకు హైదరాబాద్ పోతున్నాం? ప్రైవసీ. అప్పుడు ఇక్కడ రేపు పొద్దున హాస్పిటల్ పెట్టి ఎవరు తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ దిగుతారా? తెలంగాణ వాళ్ళకి ఆ ప్రైవసీ ఉంది హైదరాబాద్ లో ఉండి కూడా. వాళ్ళు అక్కడ హాస్పిటల్ చూపించుకుంటున్నారే, బెంగళూరు వాళ్ళు అక్కడే చూపించుకుంటున్నారే, మరి ఇక్కడ నువ్వెందుకు చూపించుకో? ఇక్కడ చూపించుకోకుండా మళ్ళీ నీవు వచ్చేసి ఇక్కడ ఎదుగుతుంది అంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఎప్పటికీ ఇవాళకి కూడా ముఖ్యమంత్రి అయినా, ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనా వీళ్ళందరూ ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవాలి, పిల్లలు ఇక్కడ చదివించారు.